నా పేరు ఇంద్రజ. ఇంద్రజ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలు ఇంద్రజ కాదండి, ఇంద్రలోకం నుంచి వచ్చిన ఇంద్రజ. ఆహా, భూలోకము కూడా దేవకన్యలు ఉంటారా? అచ్చం దేవకనిలా ఉన్నారే. మిమ్మల్ని కాదు, ఆవిడని అంటున్నా. అర్జెంట్ గా నేను గోల్కొండ వైన్స్కి వెళ్ళి అమృతాన్ని సేవించవలే. నా అంగులేకి వేది. అమ్మో, షాపులు క్లోజ్ చేస్తారు. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు. మీకు 500 ఇస్తే మొత్తం అన్ని తిప్పి చూపిస్తా. 500. ఓకే. హుస్సేన్ సాగర్ అది ఉండాలి. అరే వెళ్ళండి. వీడి పేరు హుస్సేన్, వీడి పేరు సాగర్. నీళ్ళు ఉండాలి కదా. నీళ్ళు పట్టండి వెళ్ళి. ఈ మానవుని అచ్చికలు పుచ్చికలు చేసుకుని మజ్జిగ తాగేసి పడుకుంటూ పోతా. ఏంటమ్మా, ఏంటి అప్పుడు ముందు వస్తాగో 50 రూపాయలు తీసుకో. ఈ దసరా వేసగాలు ముందు వచ్చేస్తున్నారు. 5,000 తీసుకోండి. దేనికి? నేను శ్రీదేవి. ఇది కంపల్సరీ ఎక్కువై ఉంటది దీని సంగతి. కానీ పోదాం. నువ్వు దాని ఆ క్యారెక్టర్ చెప్పు. ఏజు ఇప్పుడు నీ కోసం జయచంద్ర సాంగ్ వేసుకుని హిమాలయాలకు వెళ్ళి ఆ ములుగులు తేవాలా? పద వైన్ షాప్ కి బయలుదేద్దాం. మానవా చెప్పు. నాకెవరు తోడులేరు, నీతో పాటు నీ గృహానికి రావచ్చా? త్వరగా వచ్చే, మళ్ళీ మావిడ వచ్చేస్తుంది. మహాదృష్టులం, మణికొండ వాసులం, మేము ముగ్గురం ఏదైనా కలిసే ఏకం చేస్తాం. అది అందరికి తెలుసు. ఏ బాలికా, డజన్ ఎంత? నీకు నిమ్మకాయ సరిపోదు, గుమ్మడికాయతో వడియాలు పెట్టుకో. మహాదృష్టులం, మణికొండ వాసులం, మేము అంబరీష్ పూరి కూరా. అడిగితే డబ్బులు ఇస్తాం కానీ అరగొండ చేసుకొస్తాడు వెనకతల. నేను ఈ బాలికను వశం చేసుకొని నా ఫ్లాట్ కి తీసుకెళ్తా, నా వంశాన్ని పెంచుతా. ఎంత పెంచుతారు? నిన్ను ఇలా కాదు, ఈ నిమ్మకాయని చూడు. చూస్తూ ఉండడం కాదు, ఏదోటి చెప్పు. పని చేయట్లేదని చెప్తున్నాను కదా. వాడిపోయి నమ్మకాయ పోతే మంచి నమ్మకాయ తెచ్చుకోవచ్చు కదా. వచ్చినవి వాడిపోయింది చూడు. డిస్ట్ నమ్మకాయ అడుగు, లారీ కట్టి తెచ్చావా? మానవా, మీరు దుబాయ్ నుంచి వచ్చారా? మేము చేసాం, ఇది చూసాం అంటే దుబాయ్ నుంచి వచ్చిన సార్. అది ఇంతకన్నా రావట్లేదు. కోస్తా, తెల్మి, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ. ఏంట్రా ఎవడు ఎందుకు? కాలికి చేతికెంత? ఇది కాలకేంట బాహుబలి, ఇది జగదేక వీరుడు, అతిలో ఒక సుందరి. మరి రాకేష్ మాస్టర్ ఉన్నాడు. నాది అంబరీష్ పూరి కూర. నాది ప్రసాద్ ఇడ్లీ. నెక్స్ట్ కాదు, నెక్స్ట్ కిట్ నీకు ముందు ప్రాక్టీస్ చేయడం వచ్చి సైలు. నువ్వు నా ముఖం చూడు. నా ముఖం ఇక్కడుంది. రెండు ఒకేలాగా ఉన్నాయి. నీకు ఇలా కాదు, జగ్జా. అమ్మని నుందని బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. అమరీష్ పూరి కూర. ఏంటి? ఆ బాలిక నా వశమైంది. గోల్కొండ వైన్స్ ఇంకా దగ్గర ఇంద్రలోకం నుంచి వచ్చిన నిమ్మకాయ. ఆ బాలికని నా ఫ్లాట్ కి తీసుకెళ్తా.
రారా చూసుకుందాం. దేవకని తీసుకెళ్ళడానికి నువ్వేవడరా? మీకు ఇలా కాదు. అరే దుష్టుడా, నాకు అంగుళీకం వచ్చినదిరా. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. రాజు నా ఉంగరం పనిచేయట్లేదు రాజు. చెప్తా. నువ్వు ఏంటి ఇక్కడికి వచ్చావు? ఎందుకు ఇంత మేకప్లు ఇంత హెవీగా అవసరమారా? వదల బొమ్మాలి వదలా. పువ్వు పండు అయ్యింది, పండు పువ్వు అయ్యింది. కోసేస్తారా? వదల బొమ్మాలి వదలా. ఎండింగ్ వచ్చింది. ఏం చెప్పాను క్యారెక్టర్? పశుపతి నెక్స్ట్ కిట్ లోకి రావాలి. వెళ్ళు. అవునా? ఒక్క నిమిషం ఉండు మాస్టర్. చిన్న కూడిపోయిందా? ఇది పెట్టుకోండి. రాజు, గోల్కొండ వైన్స్ ఎన్ని గంటల వరకు ఉంటుంది? గోల్కొండ వైన్స్ మనం షాప్ కి మనం. చాలా అన్యాయం స్వామి. రోజుకి 24 గంటలు ఉంటున్నాయి. అందులో 18 గంటలు పొద్దున్నే ఉంటే రాత్రి మాత్రం 6 గంటలే ఉంటుంది. ఏదో ఒకటి మీరే ఆలోచించి నాకు న్యాయం చేయండి స్వామి. మా సీన్ గారు ఇలాగే మంచి మంచి గెటప్లు వేస్తూ, నేను మంచి ఆటో పంచులు రాస్తూ, మా స్కిట్ లో రోజు కూడా మంచి మంచి పంచులు వేస్తూ మేము అలా ముందుకు వెళ్ళిపోవాలి. సుధీర్ గారు పెద్ద హీరోలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బాబు అన్నా, మన ఊర్లో జాతర అదిరిపోవాలి. మామూలుగా ఉండకూడదన్నా. మన ఊర్లో జాతర చూసి పక్క రోజులు ఇలాంటి జాతర ఎప్పుడు జరగకూడదని గుళ్ళు కుషించి నశించిపోవాలి. నేను కూడా చెప్పింది అదే కదరా. మా ఊరు కన్నా మీరు కానీ జాతర బాగా చేస్తే రేపు నేను ఊర్లో ఉండను రా. అవునా? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. జాబ్ వచ్చింది. అన్నా, ఇంతకు జాతరకి ఎవరు పిలుస్తున్నావు? ఇంకెవరు వస్తుండే చూడు. ఈ ఎంట్రీ లాగా ఉంది. మన ఇరుగడి ఎంట్రీ చూస్తారా సరే? అరే ఇరు బాబు రారా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. వీళ్ళందరూ ఫ్యాన్స్ అన్నా. అవునా? చిరంజీవి గారి ఫ్యాన్స్. అన్నా మా కోసం ఒక్కసారి మళ్ళీ. నేను స్టెప్ వేయాలంటే ఒక్కనే ఉంటే కుదరదు. నాకు 2 ఉంటే అప్పుడు వేస్తా. అవునా? మరి పిలు. ఇంకా ప్రోగ్రామ్ మొదలు పెట్టండి. అన్నా నీకు మెచ్చి మన సుబ్బారావు గారు పిన్నిస్ ఇచ్చారన్నా. అరే ఎప్పుడు గుద్దడం కాదు, మార్చాలి టెప్. ఏది? అరే తగులుకోండి ఓ సాంగ్. అరే ఇరుగా మన ఊరు పరువు నిలబడాలి. మ్యూజిక్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. అరే ఇరుగా నీ పెర్ఫార్మెన్స్ నచ్చి మన వెంకట్రావు గారు 2000 చిల్లర అడిగారు నన్ను. గురుగారు నెక్స్ట్ ఏంటి? 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది. గెటప్ చేంజ్ చేయరా. సరిగో గెటప్ మారితే మరి డాన్స్ ఎదిరిపోదు. అదేందా? ఓకే. మ్యూజిక్. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కవ్వింతగా. సుబ్బారావు గారు నీ పెర్ఫార్మెన్స్ చూడాలి ఇంటికి వెళ్ళిపోయారట. ఇలా కాదు మా వాడు రీమిక్స్ లో రీమిక్స్ చేస్తావా? ఏమంటావా? ఓకే రెడీ సాంగ్. యారా ఆడింతావా? ఇప్పుడు ఇస్తా చూడు. నువ్వు వేసి స్టెప్ కొంచెం ఫోర్స్ చేస్తున్నావు తప్ప మార్చట్లేదురా. ఆయనకు వచ్చిందే 3 స్టెప్పులు. ఒకటి ఇది. ఇంకో వేరియేషన్ చూపిస్తాను.
బాబా. నీకేమొచ్చి తెలుసు ఇదే చేస్తావు. నీకు దండం డైలాగ్ వరకు వెళ్ళండి కనీసం. పడిచేవాడు భుట్టోడు భుట్టోడు అంటే గుడ్డలే తీసి కొడతా. నేను అలా కొడతా, నేను అలా కొడతా. ఇదిగో రాస్కల్ 15వ తారీఖున నీకు భయపెట్టో చూపిస్తా. 20వ తారీఖున నువ్వు భయపడ్డావు సంగతి జనాలందరికీ తెలిసేలా చేస్తా. 1వ తారీఖున నువ్వు ఫినిష్. 15వ తారీఖు నేను 5గురితో మాట్లాడతా. 20వ తారీఖు అందులోని 3. 1వ తేదీ నా షోకి వస్తాడు. నిజం చెప్పరా, నీకు ఒక్క స్టెప్ వచ్చు కదా? ఒకటే వచ్చండి. స్టెప్ మీనింగ్ ఏంటో చెప్పు ఒకసారి. ఇప్పుడు మనం ఇలా అంటుంటాం కదా, అదేంటంటే మనం పొలంలో గడ్డి వాళ్ళ దగ్గర ఎవరితో ఉన్నాం అనుకోండి, ఇంకోళ్ళు ఎవరిని వచ్చారనుకో, వెళ్ళిపో ఇప్పుడు వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటాం అన్నమాట. అది మరి ఒక్కోసారి ఇలా ఇలా అంటుంటావు, అదేంట్రా? ఇది వెళ్ళిపోయి దాని పిల్లలు కదండి, వచ్చే 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 వచ్చే. మరి ఈ స్టెప్ మీనింగ్ ఏంట్రా? మనకి పిడకలేపరం ఉందండి, పిడకలేస్తూ ఉంటాం గోడ మీద. మరి దీని మీనింగ్ ఏంట్రా? అది నా పర్సనల్ స్టెప్ అండి, అది నా పర్సనల్ స్టెప్ అండి. చెప్పావనా? వందనండి డ్రామా ఉంది. ఎక్కడ? 4 వస్తాం బాబా. ఎంతసేపు చేయాలి? తెల్లారులే. తెల్లారు చేరికరా, తెల్లారులంట, తెల్లారులు ఆర్టిస్ట్ అనుకుంటా అనుకుంటావు. పంపిస్తాను, ఒకటి పంపిస్తే ఏర్బాబు కూడా తెల్లారు చేస్తాడు. నువ్వు వెళ్తావా? తెల్లారులంట. ఓకే నేను వెళ్తాను, ఓకే నేను వెళ్తాను. నువ్వు లేచి నీ స్టెప్ వేసుకోవాలి, వెళ్ళిపో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. కెమెరామ్యాన్ కథ చదవండి. ఇదేంటి కథలో వేలు వచ్చింది? మా ప్రొడ్యూసర్ కథలో వేలు పెట్టదని పెట్టాడు, లోపల ఉండిపోయిందయ్యా. ఇదేంటి టాబ్లెట్లు ఉన్నాయి కథలో? కథలో బలం లేకపోతే బలం టాబ్లెట్ 2 పెట్టా, బలం టాబ్లెట్ 2 పెట్టా. మీరు ఇప్పుడు కో డైరెక్టరేనా? డైరెక్టర్ ఎప్పుడు అవుతారు? మొన్న ఒక పెద్ద హీరోకి కథ చెప్తాను రమ్మంటే 10 గంటలు రమ్మన్నాడు. వెళ్ళగానే హీరో అడిగాడు, ఏమడిగాడు? ఎందుకు గంట లేట్కి వచ్చావని. కథ చెప్పా, ఓకే అయిపోయింది. సూపర్ సార్. ఆ కథ కాదు, గంట లేట్కి వచ్చింది ఒక కథ చెప్పా కదా, ఆ కథ బాగుంది, దాని డైలాగ్ రాసుకొని రమ్మన్నాడు. మీరు పట్టుకెళ్ళిన కథ చెప్పారా? ఇంక ఈ కథ ఓకే అయిపోయింది, అతను కాకదని ఆపేసా. మీరు కో డైరెక్టర్ కదా, పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ సార్. ఒక ఫోటో ఇప్పించండి. నిన్న రావాల్సింది, ఒక అరగంట సేపు మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఫోటో దిగారా మరి? అతను ఎవరితో మాట్లాడితే ఎందుకు దిగుతాను చెప్పు. నువ్వు ఎప్పుడు డైరెక్ట్ అవుతారా? 10 నిమిషాలు స్కిట్ కోసం ఆర్టిస్టే అవ్వలేకపోతున్నాను, డైరెక్టర్ ఏమవుతా సార్? సార్ ఇంతకీ మన డైరెక్టర్ గారు ఎక్కడ? వస్తున్నారా? ఈ స్పెట్స్ ఏంటి, కన్నాలేంటి? మన కళ్ళల్లో చాలా పవర్ ఉంటుంది కదమ్మా, అది మెల్ట్ అయిపోయింది, బొక్కలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీస్తున్నారు సార్ మీరు? నెక్స్ట్ ఒక అద్భుతమైన కథ వచ్చింది నాన్న మనకి. చెప్పండి సార్. హీరోయిన్ ని పట్టుకుంటే అనే ఒక షాక్ వస్తుంది, తర్వాత హీరోయిన్ వచ్చి హీరోని పట్టుకుంటే అనే ఒక షాక్ వస్తుంది. ఇంటర్వెల్ లో హీరోయిన్ తో 100 మంది ఫైట్ ఉంటుంది. మగధేరా కదా సార్? అది అక్కడ మగవాళ్ళు చేశారు, దీంట్లో హీరోయిన్ చేస్తుంది. దీని టైటిల్ ఏంటో తెలుసా? ఏంటి? ఆడదీరా. ఆడదలేండి. యాక్చువల్ గా మన షారుఖ్ ఖాన్ గారు పొద్దున గుడ్ మార్నింగ్ అని పెట్టారు. చూపించండి సార్. గుడ్ మార్నింగ్ ట్విట్టర్ లో కదా సార్? ఆయన లిస్ట్ లో నేను కూడా ఉన్నాను కంటే నాకు చెప్పినట్టే కదా. సెంటిమెంట్ సీన్ ఒకటి రాశాను కదా, ఏంటి మొత్తం తడిచిపోయింది. ఎంతో చదివాను సార్, తెగ ఏడ్ చేశాను. ఏంటి సార్ నిన్నంతా మొత్తం హెయిర్ ఉంటుంది, ఇప్పుడు గుండె గీసుకొచ్చారేంటి? యాక్చువల్ గా మన సినిమాలో తెలుసు కదా, హీరో సెకండ్ హాఫ్ నుంచి గుండె క్యారెక్టర్ ఉంది కదా, అవును. అందుకే నేను గుండె గీయించేసుకున్నాను. అంటే హీరో ఎలా ఉంటే నేను అలా ఉంటాను అన్నమాట. మరి ఉప్పెన మేడం యాక్చువల్ ఈ పంచ్ ఉన్నది ఫస్ట్, మనోడు స్టేజ్ వద్దున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు కూడా వచ్చారు, మీ గురించి వెయిట్ చేస్తాను. దీంతో 100వ సినిమా అయ్యా. తీసి 2 కదా సార్? 100 సినిమాలు చేయాలంటే ఎక్కువ నెంబర్ ఉంది, అందుకే వెనకనే స్టార్ట్ చేస్తాను. డైరెక్ట్ 100వ చేసేస్తాను. మీకు చెప్పలే కదా సార్, మన హీరో గారు ఈ సినిమాలో హగ్ సీన్లు, లిప్ లాక్ సీన్లు, ఐటమ్స్ అలా వద్దని సార్. ఎందుకు సార్? నేను ఉపవాసం చేస్తున్నాను సార్. ఉపవాసం చేస్తే నాన్ వెజ్ మానేయాలి కదా సార్? నేను నాన్ వెజ్ మానేసాను.
సినిమా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే విత్ ఆర్ఆర్ తోనే మనం సినిమా చేసేస్తున్నాం. తెలుసు హీరోయిన్ గారు పిలిచారా? హీరోయిన్ గారు సీన్ నెంబర్ 22A సార్. మీరు ప్రపోజల్ సీన్ అన్న. ప్రపోజల్ యాక్షన్ అన్న. శ్రద్ధ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి సార్ ఇది? ఇది లవ్ దగ్గర ఒక మంచి ఫీల్ ఉన్న ఆర్ఆర్ ఇచ్చాను. ఇప్పుడు ఫీల్ ఉన్న ఆర్ఆర్. ఫీల్ ఉన్న ఆర్ఆర్ నన్ను. ఏది ఆర్ఆర్ చేయండి సరే. ఇది నాన్న చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే స్లో మోషన్ చేసావు అనుకో అని వస్తుంది. శ్రద్ధ ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఏం సార్? నిన్ను కదా నన్ను ఆరారిస్తున్నాను రా. నీ మనసులో ఉన్నది ఇదే కదా. సార్ కొంచెం వేరేదేనా సార్? లవ్ ప్రపోజల్ కదా. చేస్తాను. రెడీ? ఓకే రెడీ. రెడీ. మా ఇంట్లో ఆల్రెడీ నేను అందరిని అడిగాను. సార్ ఏంటి సార్ ఆర్ఆర్? నాన్న మీరిద్దరు ఒక క్లోజ్డ్ రూమ్ లో మీరు ప్రపోజ్ చేసుకుంటున్నారు కదా. పైన 2-3 బల్లులు ఉన్నాయి నాన్న. ఆ బల్లుల సౌండ్. విలన్ వచ్చాడు సార్ బాలీవుడ్ నుంచి. ఈ సీన్ ఆఫీస్ విలన్ పెడదాం. ఇప్పుడు విలన్ చెప్పారు కదా, విలన్ వచ్చేస్తాడు. విలన్ తో ఫైట్ ఉంటుంది. ఓకే డన్ సార్. విలన్ ఎంట్రీ. రెడీ రెడీ యాక్షన్. నేను ఊర్లో లేని టైం చూసి మా ఇంటికి వచ్చి మా భావనే కొడతాం. నేను ఇంట్లో లేనప్పుడు ఇంటికి వచ్చి కొడతాం మా బావ గారిని. నేను ఇంట్లో లేనప్పుడు రమ్ హై సాబ్ పీంగే, రమ్ హై సాబ్ పీంగే. నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి మా బావ గారిని ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఆర్ఆర్ ఇది? ఇతనికి ఒరిజినల్ హీరోయిన్ చూస్తే మంచి ఫీల్ వస్తుంది సార్. ఒరిజినల్ హీరోయిన్ అక్కడ ఉంది సార్. ఇప్పుడు వెళ్ళండి సార్. మా వాడు మంచి ఆర్ఆర్ వేస్తారు చూడండి. ఇప్పుడు రెడీ రెడీ రెడీ. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తోలేదు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. అరే तेरा सूरत कैसा है, उसका सूरत कैसा है रे? तेरे को पड़ती वो? क्या बात कर रहा है तू? निकल निकल. ఏం ఆర్ఆర్ అది? డిఫరెంట్ ఆర్ఆర్ అని చెప్పని పిచ్చి పిచ్చి ఆర్ఆర్ అన్ని ఇచ్చినారు. కెరీరే పోతుంది నీ వల్ల. నేను నీతో సినిమాలే చేయను. నువ్వు హీరోయిన్ అమ్మా, ఈయన హీరో. ఈ సినిమాకి స్పెషల్ ఏంటి తెలుసా? ఈ సినిమాకి డైరెక్టర్ లేడు. హోంవర్క్ చేసావా? చేశాను సార్. ఏదో చూపించు. ఇగోండి సార్. బుక్ అంతా ఏం రాయలేదు. ఒక్క పేజీలో రామ్ ప్రసాద్ అని రాసేవేంట్రా? మనకంటూ పేజీలో పేరు ఉండాలనే కదా సార్. అందుకనే ఒక పేరు రాసుకొచ్చాను సార్. చెప్తావా? హోంవర్క్ చేసావా? చేశాను సార్. ఏది? ఇదేంటి ఏకుంది? నెమలేక్ సార్. ఇది కోడేకు కదా. మా కోడి పేరు నెమల్ సార్. మా కోడి పేరు నెమల్ సార్. ఏంటది? మా కోడి పేరు పర్ఫార్మెన్స్. ఇలారా మీ నాన్నకు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించావా? చూపించాను సార్. ఏమనలేదా? ఏమనలేదు సార్. నీకు మార్కులు తక్కువ వచ్చి ఏమనకపోవడం అంటే ఆయన పడుకున్నప్పుడు చూపించాను. ఏంటది? మొత్తం ఇంకంతా ఎక్కడ పడితే అక్కడ కక్కేసారు. రాత్రి తిన్న తరగలేదు. నీకా దానికా? పెండుకు సార్. పెండుకు సార్. కనీసం కొట్టినప్పుడు మంచి ఎక్స్ప్రెషన్ ఇరా. అరే ఇట్రారా. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులెన్ని? తూర్పు పడమర దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారు? పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. నిన్ను జబర్దస్త్ ఎలా పెట్టుకున్నారు? స్పోర్ట్స్ క్వార్టర్ లో పెట్టుకున్నారండి. స్పోర్ట్స్ క్వార్టర్ లో పెట్టుకున్నారండి. యారా ఈ క్లాస్ లో అందరూ టైల్ వేసుకున్నారు. నీ టై ఏమైంది? నిన్న మ్యాచ్ టై అయితే తలిగిచ్చాను సార్. మ్యాచ్ టై అయితే తలిగిచ్చాను సార్. సార్ ఎల్లు సార్. ఎల్లు సార్. ఇటు రారా. నాకు చిన్నప్పుడు స్కూలే గుర్తొస్తుంది. నిజంగా ఇలాగే ఎగిరేవాడి. అడుకో మాకు తగ్గుతాయి.
ఎలా చూపించావే చూపు. అలాగా నీ వేలు పట్టుకుంది ఎవడం? మీరు. తిరిగింది ఎవడం? మీరు. నువ్వెందుకు అరుస్తున్నావు? అంటే మీకు ఒక్కళ్ళు కాదు, నాకు యాక్టింగ్ వచ్చని చూపించా. ఇన్ని రోజుల నుంచి చదువుకుంటున్నా కదా, కనీసం అలానే నేర్చుకున్నావు నువ్వు. వచ్చారా? వాళ్ళు వచ్చారు. లాస్ట్ అంటే బతికిపోయాడు. అరే గజ ఇట్రా, ఒక మంచి ట్రైన్ పంపు గీయే. ఏంట్రా 2 చుక్కలు పెట్టావు? ట్రైన్ నైట్ టైం వస్తుంది, ఓన్లీ లైట్లు తప్ప ట్రైన్ కనబడుతుంది. ఇట్రారా మెట్ట. ఆకులు ఎందుకు పచ్చ కలర్లు ఉంటాయి? ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగాలంటే అదే కలర్లో ఉండాలి కదా సార్ అవి. మీ అందరికి ఒకే క్వశ్చన్ అర్థం చెప్పాలి. అడగండి సార్. ట్రైన్ లో ఏ సౌండ్ వస్తుంది? కూ చుక్ చుక్ చుక్. నువ్వురా. కూ చుక్ చుక్ చుక్. నువ్వు. ఇంకో క్వశ్చన్ చెప్పాలి. అడగండి సార్. టమాటాలు ఎక్కడ పండుతాయి బాగా? టమాటా చెట్టుకి. టమాటా చెట్టుకి. అమ్మగారి దగ్గర ఏరియా అది. ఎక్కడ తెలుసా? ఎక్కడ సార్? మదనపల్లి. మనం మదనపల్లి వెళ్ళాం గానీ టమాటాలు చూడండి, టమాటాలు చూడండి. నిన్న క్వశ్చన్ అర్థం చెప్తావా? చెప్తాను. A+B² అంత నాకు తెలియదు. రెండు కలిపేయడమే. రెండు కలిపేయడమే. రెండు A B కలిపేస్తే స్క్వేర్ వచ్చేస్తుంది. స్క్వేర్ వచ్చేస్తుంది. హోంవర్క్ చేసావా? లేదు. ఎందుకు చేయలేదు? ఎవరు నా కూతురుని కొట్టింది? అంత గిల్లుతున్నా ఆవు అనవే. ఏడుస్తున్నాను. ఏమైంది సార్? ఎవరది? మా అమ్మ. మీ అమ్మ. ఎరా టెన్షన్. మీరు తింటారా? నీవు సందర్భంలో మీకు క్వశ్చన్ అడుగుతాం చెప్పరా. మనిషికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అంటే దొరికిపోయినప్పుడు దొరకలేనప్పుడు సార్. అంటే మొన్న దొరికిపోయినప్పుడు ఎక్కువ కొట్టింది సార్. చిన్న టెన్షన్ ఉంటుంది కదా సార్, లైట్ గా కొంచెం ఎక్కువ కొట్టింది. ఎన్నిసార్లు కొట్టుకుందా? ఒక 80-90 సార్లు కొట్టుంటుంది సార్. మనం గట్టిగా అయింది అది. చిన్న టెన్షన్ కూడా లేదా నా దగ్గర? సార్ మన లాలీపాప్ ఇచ్చానా? థ్యాంక్ యూ రా. ఫ్రెండ్లీగా ఉండాలి మన ఇద్దరు ఫ్రెండ్స్. టీచర్ అంటే ఎలాగే ఉంటది? దోలు తీర్చేస్తుంది. ఎంతసేపు తరుగుడు పెడతా ఇక్కడ? ఆ పక్కలు పెట్టి తరుగుడు. తడిగుడ్డు పెట్టట్లేదు అయ్య గారు. ఏంటి అది? ఫ్లోర్ మూమెంట్ స్టెప్ చేస్తున్నా. అద్దంలో మొహం చూసుకున్నావా? అద్దానికి డాన్స్ కి సంబంధం ఏంటండి? బొట్టు పెట్టుకోలే చూసుకున్నావు అన్న అంతే. దివాకరమా, ఇల్లు ఎలా ఉంది? బానే ఉందండి. నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ పెంచేస్తున్నా. దేనికి? మెట్లు వాడుతున్నావు కదా పైకి వెళ్ళడానికి. మెట్లు వాడుతాను రెంట్ పెంచుతున్నారా? నేను మెట్లు వాడినైతే మరి వాళ్ళతో తాడేసుకెళ్తా పైకి. తాడితే తాళ్ళు వెళ్ళిపోతా. తాళ్ళు వెళ్తావా? సార్ దీని తెగితే తెగి పడిపోద్ది కదా సార్. ఇంకోటి అడిగెత్తా మళ్ళీ. ఇలాగైతే నేను ఖాళీ చేసేస్తాను సార్. ఖాళీ చేస్తావు నువ్వు? ఖాళీ చేస్తావు నువ్వు? నువ్వు ఖాళీ ఎలా ఖాళీ చేస్తావు నువ్వు? ఎలా ఖాళీ చేస్తావంట నువ్వు?
బాండ్ ఉంది మనకి 10 సంవత్సరాలు ఇంట్లో ఉంటానని చెప్పి ఏం చేసినా ఇక్కడ ఉండాలా. ఉంటాను సార్. వెళ్ళి టీ తీసుకురా. లక్ష్మి వెళ్ళి టీ పట్టరమ్మా. చెప్పింది నీకే. ఆగు నువ్వు లక్ష్మి. వెళ్ళు పో టీ తీసుకురా. ఇంకా టీ పొడి లేదు సార్. కాఫీ తీసుకురా. కాఫీ అలవాటు లేదు సార్ నాకు. పాలు తీసుకురా పోనీ. పాలు లేవు సార్. లోపలికి వెళ్ళి 5 నిమిషాలు రాకెళ్ళు. కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలా. లక్ష్మి 5 నిమిషాలు చెప్పాను ఉంటాడు వచ్చేస్తాడుగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ పద్ధతి ఏం బాగాలేదు అయ్యగారు. ఏంది చేతులు కందిపోయి మా ఇంటికి పనికి రావట్లేదా? అయ్యగారు నాకు నెక్స్ట్ మంత్ పెళ్ళండి. ఇంకో మంత్ ఉందిగా పర్లేదు. ఇట్లా అయ్యగారు మీ వయసు ఏంటి నా వయసు ఏంటి ఆ అయ్యగారు? వయసు తేడా ఏముంది? ఒక దగ్గరుండు. కెమెరా తిప్పరా సావాలి అక్కడ. కెమెరా తిప్పరా సావాలి అక్కడ. అయ్యగారు వదలండి ప్లీజ్ అండి. నువ్వు ఉండమన్నా వద్దన్నా అర్థం కావట్లా. ప్లీజ్ అండి అంటా ఉంటే. ప్లీజ్ అండి అంటా ఉంటే. దివాకర్ గారు సార్ మీకు దండం పెడతాను సార్. మీరు ఇంటికి వెళ్ళండి రెంట్ పంపిస్తాను నేను. నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావో? 10,000 ఈ 10,000 నీకు ఎంత చెప్పాను? 5 నిమిషాలు చెప్పాయే. అంత తొందర ఎందుకో? ఇస్తాను సార్ ఇస్తాను. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఇదిగో లక్ష్మి జాగ్రత్త. మీరు వెళ్తే జాగ్రత్తగా ఉంటారు. ఫ్రెండ్స్ గిన్స్ ఎవరు రావద్దు. అయ్యగారు పాలు. ఈడెవడు? పాలోడండి. 10,000 నేను ఇస్తా. చెప్పకుండా ఎలా వస్తావరా నువ్వు ఇంటికి? అదేంటది? పాలోడు సార్ పాలేస్తాడు సార్. అయితే నువ్వు 3,000 ఇవ్వు. దేనికి? ఆడు వచ్చాడుగా. నేను ఇస్తాను సార్. వెళ్ళిపోండి సార్. సరే మా ఇంట్లో పోయి పాలు. సార్ డబ్బులు నువ్వు ఇస్తావుగా. ఇదిగో ఇంటికి ఫ్రెండ్స్ గిన్స్ రావద్దు. అల్లర్లు గిల్లరు చేయొద్దు. సరేనా? అలాగే. నువ్వు పాలేసి వెళ్ళిపోరా తర్వాత మాడతా. దివాకర్ గారు చూడండి ఎంత టార్చర్ చేస్తున్నాడు. నిన్నే కాదే నన్ను టార్చర్ పెడుతున్నాడు. అంటే మిమ్మల్ని కూడా? ఆ విధంగా కాదు వేరే విధంగాలే. వీడితో చచ్చిపోతాం. ఇల్లు కలిసి చేద్దాం. 10 years బాండ్. నువ్వు లోపలికి వెళ్ళు. ఏరా దివాకర్. ఏంట్రా సంగతులు? ఏంట్రా ఇప్పుడు చెప్పడు వెళ్ళిపోతా అంటే ఏంటి? నేను ఎక్కడ వెళ్ళిపోతా? వెళ్ళిపోరా బాబు ప్లీజ్. వెళ్ళిపోండి ఏంట్రా? నీకు అర్థం అవుతుంది. వెళ్ళిపోరా. అంత హ్యాపీయేనా? అంత హ్యాపీయేనా? ఊర్లో అందరూ బాగున్నారా? అందరూ బానే ఉన్నారా? టెన్షన్ పడుతున్నాడు. ఏదో ఇంకా మారినట్టులే. ఎంత టెన్షన్ పడుతున్నాడంటే ఏదో ఫిగర్ గ్యారంటీ సెట్ చేసి ఉంటాడు. మామూలు ఉండదు. రాత్రి ఎక్కడో మర్చిపోయాను. ఫిగర్ అదిరిపోయిందిగా. మంచి ఫిగర్ సెట్ చేశారు రైడ్. హౌస్ వాటర్ వచ్చారు. నేను దయాకర్ ఊరి నుంచి వచ్చాను. అది మా చెల్లి సార్. చెల్లేంటి? నేను సెట్ చేస్తాను. మరి ఓనర్ దొరికిపోతే ప్రాబ్లం లేదు. మా చెల్లి సార్. ఇది మా అన్నయ్య. అరే నిజంగా హౌస్ ఓనరే. నేను పని మనిషి. ఏంటి పని మనిషి? మీ మామ. ఆ పని అనుకో కాదు. నిజంగా ఇంట్లో పని మనిషి. ఓహో నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. 2,000 దేనికి? నేను ఇచ్చానా చెయ్యి? నేను చెప్పాను ఫ్రెండ్స్ గిన్స్ రావద్దని. ఎందుకు వచ్చాడో? 5,000 అయితే బ్రష్ చేసి వెళ్ళిపోతా. బ్రష్ అయితే 7,000 ఇచ్చే. నేను ఇస్తాను సార్. రెంట్లో కట్ చేసుకుని మీరు వెళ్ళండి సార్. ఇదిగో మరి ఒక 5 నిమిషాలు వెళ్ళిపోవాలి. 5 నిమిషాలు పంపించేస్తాను. ఎక్కువసేపు ఉన్నా మరి మామూలుగా ఉండదు. లక్ష్మి మా ఇంటి వాంటరా టార్చర్ పెట్టి వదిలేస్తున్నాడు. బాండ్ మీద సైన్ చేశాను 10 years అని అంతే. వీడికి భయపడి బతుకుతున్నాడు రోజు. నేను ఇక్కడ ఒక ఐడియా ఇస్తాను. మనం ఎలా పెడితే అలాగా మన మాట వినాలాడు. ఇట్రా అది. ఇప్పుడు ఈ నాటకంలో నువ్వు సైకాటిస్ట్? ఎస్ నేను సైకాటిస్ట్. వర్కౌట్ అవుతుందంట. మామూలు ఉండదు. ఏంది ఇక్కడ వెళ్ళదు నువ్వు? సార్ ఏంటి వాడేం ఖాళీ ఉన్నాడు ఇంటాడు. ఫుల్ బిజీ. ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడు. రేపు రష్యా ఎల్లుండి జపాన్ అలా తిరుగుతుంటాడు. మరి బిజీ అన్నావు? ఆడు మంచి సైకాటిస్ట్ సార్. అంటే ఏంది? రోబో సినిమా రజనీకాంత్ చంద్రముఖిని విడిపిస్తారు కదా. రోబో సినిమా చూడలేదా? ఏంది? సైకాటిస్ట్ మనల్ని గతంలో తీసుకెళ్తుంటారు సార్. నేను నమ్మను ఇవన్నీ. నమ్మటానికి టాలెంట్ చూపించరా? మీరు నేను చూపిస్తా. మీరు అలా చూస్తా ఉండి గతంలోకి వెళ్ళిపోతారు. సరే సరే. దీన్ని ఇలా చూస్తా ఉండు. అలా చూస్తా ఉండు. చూడమన్నాడు. పడుకుంటావేంది? నువ్వు గతంలోకి వెళ్తున్నావు. గతంలోకి వెళ్ళావా? వెళ్ళిపోయావా? ఇదిగో వెళ్ళిపోయావు. ఎక్కడ ఇచ్చారండి? గతంలోకి వెళ్ళిపోయావా? రెంట్ ఎప్పుడు ఇస్తావు? శ్రీకృష్ణదేవరి కాలంలో నగలు వజ్రాలు బహుమతికి ఇచ్చారు. అవి ఎక్కడ దాచావు? అవి తీసుకొని నేను ఎక్కడ దాచావు? మన చార్మినార్ కదా దాని కింద పెట్టాను నేనే. నన్ను గతంలోకి తీసుకెళ్ళవా? కూర్చో. గతంలోకి వెళ్ళిపోతావు. దీన్ని ఇలా చూస్తా ఉండు. మెల్లిగా గతంలోకి వెళ్తావు. నీకు మెల్లిగా నిద్ర వస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళాలి. కొంచెం ఫాస్ట్ గా తీసుకెళ్ళు. అలా మెల్లిగా నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. ప్లాన్ ప్రకారం చేద్దాం. లైట్స్ ఆఫ్.
ఏంటిదే హెయిర్ వచ్చింది నేను గతంలోకి వచ్చేసాను అంతే ఏడున్నాను నేను మీరు గతంలోకి వెళ్ళారా? వచ్చా ఎక్కడున్నారు ఇప్పుడు? అదే తెలియట్లేదు ఇదే. సరే కనుక్కోండి, మళ్ళీ ఫోన్ చేస్తా. రాజ దర్బార్ చైర్ లాగా ఉంది. బహుశా ఈ జన్మలో నేను కింగ్ అనుకుంటా. ఈ చైర్ లో కూర్చుందాం మనం. నువ్వు మా రాజుగారి చీర కూర్చుంటున్నా? పాలేసేవాడు కదా నువ్వు? కాదు, నేను రాజుగారు గుమస్తానే. రాజుగారు గుమస్తానా? అంటే ఇక్కడ గుమస్తా, అక్కడికి వచ్చేస్తే పాలేసేవాడు అనమాట. ఇంతకీ మీ రాజుగారు ఏరే? వస్తారు. రెంటే దివాకరు రాజుగారితో పట్టుకెళ్ళరా. ఇక్కడ నేను పనోన్నా చెల్లమ్మా, అయ్యగారు లక్ష్మి నువ్వేంటి ఇక్కడ? ఆవిడ లక్ష్మి కాదు, మరే మా రాజుగారు చెల్లెలు. లక్ష్మి మాకు బాగా క్లోజ్. పనుల్లో ఉండకుండా ఏంట్రా రెంట పెంచేస్తాం మరి మామూలుగా ఉంటుంది నీకు. నెక్స్టల్ తొప్పుతున్నావేంట్రా? రాజుగారిని కొట్టేటాడు, వదలొద్దు. చేసుకుంటారా? రాజు చేస్తావు నువ్వు. పనుల్లో ఉండు, అర్థమైందా? అర్థమైంది. ఈ జన్మలో నేను పనోడిని కదా, మర్చిపోయాను. ఒక రాజు రాజుగారు కాళ్ళు నొక్కు. నువ్వు ఆ జన్మ రెంట బాగా పెంచుతాను. నిన్ను చూసుకోవడానికి నీకు ఈరోజు పెళ్లి చూపులు. బావగారు వస్తున్నారు. బావగారు ప్రవేశపెట్టండి. ఎవరో వేరు? మా ఆస్థానంలో పనివాడు. ఏంటి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు? అయ్య బాబా, సూపర్ స్టార్ కృష్ణ గారు. రే పనుడా, నువ్వు కూర్చోడు. మీకు కట్నంగా ఏం కావాలి చెప్పండి. కట్నం రెంట పోగానే పెద్ద కట్నాల గురించి గుమస్తా గారు ఏమన్నాడు నేడు? అదే అండి, ప్రతిలా కడతారు కదా మీరు. కట్నంగా ఏం కావాలి చెప్పండి. దానికి ఇంకో చెల్లి ఉందా? ఓకే, వద్దు. నాకు ఇంకో కోరిక ఉంది. ఏంటి? ఈ 2 కొట్టాలని ఉంది. 2 4 కొట్టుకోండి. ఇది గడ్డం పీకాలని ఉందండి. నాకు ఒక్క నిమిషం ఆగు. సైకాట్రిస్ట్ గారు నన్ను తీసుకెళ్ళిపోండి, అందరు దుబ్బేస్తున్నారు ఇక్కడ. మేము మాట్లాడుతుంటే అక్కడ ఏం చేస్తున్నారా? రూదర్ఫోర్డ్. అమ్మో కృష్ణ గారు. బావగారు వచ్చారు. బావగారు సరదా కొంచెం చెలికత్తెలతో నాట్యం ఏమన్నా చేయించండి. చెలికత్తెలంతా నేనే గెలుగుతున్నాడు, అందుకని తీస్తాం. ఈడే డాన్స్ చేస్తారు మీకు. ఎవరు నేనేసేదంటే చేస్తాంగా, బ్రహ్మాండం చేస్తాం. కొడతారు మందు తెచ్చి. ఈ జన్మలో కూడా 2000 నోటు ఉందా? ఏమిటి చెత్తకాయతం? పడేకండి, రాబోయే కాలంలో ఇది బాగా ఇంపార్టెంట్. ఈ కాలంలో కూడా సింగ్ ఫిషర్ ఉన్నాయా? సింగ్ ఫిషర్ మ్యూజిక్ డాన్స్ నేను మానేస్తాను పనిలో నుంచే. ఏం మాట్లాడతావురా రూదర్ఫోర్డ్ గారు? ప్లీజ్ కూర్చోండి, చేస్తాను. సాంగ్ ప్లీజ్. ఏంటి డాన్స్? ఏం చేస్తున్నారు బావగారు? డాన్స్ గున్నా గున్నా అంటే ఇలా అనాలి. అలా కాదు, ఇలా అనాలి. ఇలాగా గున్నా మామిడి అంటే అంతర్జాతీయ రష్మి అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ. అదేంటి ఈ కాలంలో కూడా రష్మి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది ఇక్కడ? రష్మి ఎప్పటికైనా రష్మియే కదండి. నేను మానేస్తాను. మీరు ఇలాగంటే ఎందుకు మానేస్తారా? ఎందుకు మానేస్తావు? ఎందుకు మానేస్తావు? నువ్వారా? ఇందాక నుంచి డౌట్ వచ్చింది. వేషం మారిన యాసాలు ఒక్కలాగే ఉన్నాయి అనుకున్నా. నాది విగ్గి కాదు, ఒరిజినలే. నేను రాజునే. రాజు? నువ్వు రాజు ఏంట్రా? రైజింగ్ రాజులా ఉన్నావు. ఈ ఐడియా ఇచ్చింది అవడో? ఆడేనండి. ఇదేనా? నాకు తెలుసు. ఇంకోసారి నువ్వు ఇంటికి వస్తావా? ఇంటికి నాతో పెట్టుకుంటావా? సార్ అప్పటికి చెప్పాను సార్, ఈ నాటకాలు వద్దండి, రెంట్ ఇచ్చేస్తానని. గట్టిదవుతుంది సార్. సుధీర్, ఆఫీస్ టైం అవుతుందా? ఏంట్రా? ఆఫీస్ టైం ఉందా? బయలుదేరు. ఏమైందిరా? బండి స్టార్ట్ కొంచెం పేరు ఒకసారి.
ఆడిందా? కొంచెం కొంచెం. ఆఫీస్ వచ్చేసింది. ఆఫీస్ వచ్చింది కదా ఇంకెందుకు పద. బండి ఏమన్నా ప్రాబ్లం మెకానిక్ చూపించచ్చు కదరా? మెకానిక్ చూపించిన వేస్ట్ రా. ఏమైంది? లోపల ఇంజిన్ లేదు. తెలిసి నాతో దోయిచ్చావా? అంతే. సాయంత్రం ఆఫీస్ అవ్వని ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం. ఆఫీస్కి ఎవరు రానట్టుంది. అవునా మీ గర్ల్ ఫ్రెండ్ ఏదో ఇంకా రాలేదు. వస్తుంది. ఎంతమందిని తగ్గొట్టాం కానీ నేను తగ్గొట్లా పోతున్నాం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. చాలా మందిని గోకేమో మన గోకిన ప్రతి ఒక్కరు వర్కౌట్ ఇది వర్కౌట్ అవట్లేదు ఏంటారా బాబు. మ్యాటర్ ఏంటో కనుక్కుంటా. హాయ్ అండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఓ సూపర్. అబ్బాయిల క్వాలిటీస్ ఏం కావాలో? నాకు కాబోయే వాడు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడకుండా ఉండాలి. ఫస్ట్ ఫెయిల్. అయిపోయింది. ఫెయిల్. ఉండరా ఫ్రెండ్ ఎంకరేజ్ చేయాలి కదా. మిగతాయి నెక్స్ట్ అండి. అందంగా ఉండాలి. ఈ ముక్క ముందు చెప్తే ఫస్ట్ డ్రాప్ అయిపోయాం కదా. దా ఇంకేమి సెట్ అవ్వ. స్కిట్ అంతా ఆలే చేసేస్తున్నారు. ఇంకా లవ్ చేస్తాను చెప్తా పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిలు మారిపోయారు రా. మన స్ట్రేట్ గిల్లు నాకు ఇష్టం, నన్ను ప్రేమించంటే కాదు. నువ్వు సఖీ సినిమా చూసావా? అందులో హీరో మాత్రం రివర్స్ వెళ్తాడు. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు పెద్దగా అందంగా లేవు, నేను లవ్ చేయట్లేదు, ఐ హేట్ యూ అంటాడు. అమ్మాయి రివర్స్ ప్లే అవుతుంది అప్పుడు మనకి. ఇప్పుడు ఇస్తా చూడు. ఎక్స్క్యూజ్ మీ రాధా, నువ్వు పెద్ద అందంగా ఉండవు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కూడా. నేను నేను ప్రేమిస్తున్నాను చెప్పి నువ్వు పెద్ద ఊహించక్కర్లా. నేను పెళ్లి చేసుకోను. ఐ హేట్ యూ. సూపర్ షాట్. ఏంట్రా అలా కొట్టింది? అమ్మాయి సఖీ సినిమా చూడలేదేమో. సరే మన కిషన్ గారు ఎక్కడ ఉన్నారా? కిషన్ గారు రాలేదేంటి? కిషన్ గారు ఏంటి? చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. హాయ్ డియర్. హాయ్ డార్లింగ్. హౌ ఆర్ యు? లేట్ అయ్యారు ఏంటి? ఏం లేదండి, బస్సు బాగా స్లో వచ్చింది. మీకు బైక్ ఉంది కదా? బస్సు వెనకాల వచ్చాను, అది చాలా స్లో వచ్చింది. మీరేం తొందరగా వచ్చారు? ఆ బస్సు ముందు మేము ఉన్నానులేండి. మీకు బాస్ కాల్ చేశారు సార్, ఆఫీస్ రమ్మని చెప్పారు. వెళ్ళండి. ఇంకేం సుధీర్, ఏంటి సంగతులు? ఆడిదరే ఉంటాయండి, రోజు ఏదో అమ్మాయి తినడం తప్పదు. అవునా? ఆఫీస్ బాయ్ ఫిట్రా మంది. సార్ మందా? ఇదేంటయ్యా బాబు ఇంకా క్లోజ్? అసలు మామూలుగా ఇద్దరం. ఒక అమ్మాయి విషయంలో ప్రాబ్లం అయింది, మనోడే సాల్వ్ చేశాడు. నాకు కూడా ఇద్దరు అమ్మలతో దొరికిపోతాం, కిషన్ గారే సాల్వ్ చేశారు. మీ ఇద్దరు అంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్? రెగ్యులర్ గా పార్టీలు, మందు, సిగరెట్లు. మొన్న హెడ్ మసాజ్ కి వెళ్ళాం. హలో చెప్పు లక్ష్మి. అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఏమైంది? లక్ష్మి ఫోన్ చేస్తుంది, శృతి ఫోన్ చేస్తుంది. హోల్డ్ శృతి చెప్పు. నేచురల్ ఆఫీస్ వర్క్ లో మళ్ళీ ఫోన్ చేస్తాను కొంచెం పైన. లక్ష్మి అని మళ్ళీ కాల్ చేస్తాను, సాయంత్రం ఫోన్ చేస్తాను ఒకసారి. మీరు ఏంటి సార్ పెళ్లి చేసుకోలేదు? నాకు అర్థం అవ్వదు. పెళ్లి చేసుకున్నావు అనుకో ఇల్లాలు వండిందే తినాలి. అది పెళ్లి చేసుకున్నాను అనుకో రోజుకు దగ్గర తినొచ్చు, హ్యాపీగా ఏ హోటల్ నచ్చితే ఆ హోటల్ తినొచ్చు. సార్ మీరు ఫ్రీగా ఉంటే మన ఇంటికి లంచ్కి వెళ్దాం సార్. మీ ఇంటిగా? మా ఇంటికి. సార్ నా పని వెళ్ళిపోదాం. అరే మీ పని మంచి అదిరిపోయింది. దరిద్రుడా, కార్ డ్రైవర్ ఓడివి నువ్వు. వాష్రూమ్ ఎక్కడ ఉంది? వాష్రూమ్ అంటుందిరా. నువ్వు తొందరగా ఫ్రెష్ అప్ అయ్యరా. అమ్మా కృష్ణ గారు వాళ్ళు వచ్చారు సార్, కాఫీ తీసుకొని రా. అంత లేదు లెంత్. ఏమండి నువ్వేంటి ఇక్కడ? ఇది మనీ లేనండి. నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మన ఇద్దరం మిస్ అయిపోయామే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా. ఏమండి సుధీర్ మన కొడుకండి. మన ఇద్దరం ఇలాగే కలుసున్నానన్నా. ఏం చేస్తారు మీరు? మోసంగా ఇంటికి పిలిస్తే ఏంటిది? ఏంట్రా? ఆయన ఎవరనుకుంటున్నావురా? ఎవరు? తండ్రి. నువ్వు నా కొడుకువి, అది నా పెళ్ళం. లక్ష్మి ఎన్ని రోజులు ఏంటండి అడగడు సుధీర్ గారు? మమ్మీ ఏంట్రా ఆయన ఎవరో తెలుసా? నా ధర్మపత్రుడు రా. ఎందుకు అవర్రా? మీ అమ్మ నాన్న నాకు ఇక్కడ ఉండాలి, ఎక్కడ దూరం వెళ్ళిపోవాలనిపిస్తుంది. నా బండి వేసుకెళ్ళిపో. ఏమేమి సార్ నాకు అర్థం ఏం జరుగుతుంది? 30 సంవత్సరాలు అయిందిరా మావిడితో నేను విడిపోయి. అసలు అలా ఎలా తప్పని పేరు మీరు ఇద్దరు? అప్పుడెప్పుడో ఒక జాతర, అప్పుడు నువ్వు కడుపులో ఉన్నావు. ఆ జాతరలో
బిడ్డకు పీసు మిఠాయి మంచిదని ఏమండి పీసు మిఠాయి కావాలని చెప్పి అడిగింది. అంతే ఆ పీసు మిఠాయి వెనకాల వెళ్తున్నాను. ఆ రోడ్ దాటి వెళ్ళిపోయాడు. ఆడు రోడ్ దాటి చెప్పి ఆడ వెనకాల రోడ్ దాటాను. ఆడంతే బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆడు బస్సు ఎక్కి వెళ్ళిపోయాని చెప్పి నేను వెనకాల బస్సు ఎక్కి చేశాను. ఆడు మళ్ళీ ట్రైన్ ఎక్కేశాడు. అదే ట్రైన్ ఎక్కా మళ్ళీ తర్వాత ఫ్లైట్ ఎక్కేశాడు. ఇంకా ఎక్కలేక దిగిపోయా. ఇంకో పీచు పెట్ట కొనొచ్చు కదండి పక్క వచ్చి. ఆడనే చెప్పాడు పీసు పెట్టి అయిపోయింది కూడా కొనుక్కోండి అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఈ పీసుని వేసుకొని ఈ పీసు పెట్టి తప్పిపోయింది. నువ్వేం చేస్తావు అప్పుడు దాకా మరి? మీ నాన్న పీచు మిఠాయి కొనుక్కొని వస్తాడు 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 వస్తాడని ఎదురు చూసి నేను ఇంకో పీచు మిఠాయి కొనుక్కొని పోయినా. పీస్ పెట్టాలి. పీస్ 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 పీస్. మీ నాన్న గురించి నీకు చాలా విషయాలు చెప్పాలరా. ఏంటి? మీ నాన్న శ్రీరామచంద్రుడు రా. నీకు కూడా విషయం చెప్పాలి. సేమ్ నీ పోలికలే. అమ్మాయిని చూడు, సిగరెట్ తాగడు, మందు తాగడు. ఆడు ఎవడు రక్తమే? అమ్మా ఇతను మందు తాగాడు. తాగడు. ఈడు మందు తాగాడు. ఆడు తీయడు కాల్చు. ఈడు తీయడు కాల్చు. ఆడికి అమ్మాయితో సంబంధం లేదు. లేడికి ఈడికి అనకు, వయసుకి కొంచెం మర్యాద దరిద్రుడని. మర్యాదీరా మర్యాదీరా. మరి నన్ను పని మంచి అంటావా? ఇతనికి అమ్మాయిలతో ఏం సంబంధం లేదు. ఈడికేం లేదు. మీ అందరూ ఎరుపాపలమే. ఎరిపప్పలు. నాన్న వచ్చాడు, నువ్వు వెళ్ళి స్వీట్లు తీసుకుని రా నాయన. నా బండేసుకెళ్ళరా. నేను సిటీలో ఉన్న గుళ్ళన్నీ తిరిగి వచ్చేస్తాను. మీరుంటే పక్కూరు కూడా వెళ్ళండి. మీరు కూర్చొని చెప్తాను ముందు. మీకు లెక్క మీకు సెట్ చేస్తాను ఇద్దరిని. అరే సుధీర్, చాలా రోజుల తర్వాత నా భార్య దొరికింది అనే ఆనందం కంటే నువ్వు నా కొడుకు అనే నిజం కలిసివేస్తుంది. అది అదే తండ్రి దొరకపోయినా పర్లేదు, నువ్వు నా తండ్రి అనేసరికి ఎందులో దూకి చచ్చిపోలేదు. కృష్ణ గారు అన్ని పక్కన పెట్టండి, కలిసి పార్టీలు చేసుకుందాం. ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నావురా? అది చాలా రోజుల తర్వాత కలిసాము, అందరూ అన్నం తిందామంటే ఈడొచ్చి మందు తాగని నాతో నాతో మందు తాగిస్తున్నాడమ్మా. వెట్టింగ్ మాస్టర్ శ్రీరాముడు లాంటి నా భర్తతో అమ్మో అయ్యో చూడరా చూడరా చూడరా. అయ్యో భగవాన్ అయ్యో 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 ఎందుకురా? అరే ఏం పాపం చేశాను రా? అయ్యో 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 నాయనా అయ్యో చెప్తాను నాకు టైం వస్తుంది. నా బర్త్డే వెళ్ళిపోతుంది. టైము